నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం గ్రాండ్ విటారా ఈ వెహికల్కి కంప్లీట్గా ఆడియో సిస్టమ్ అనేది మనం అప్గ్రేడేషన్ అనేది చేశాము. సో షోరూమ్ నుంచి ఇక్కడ చూడండి, ఎటువంటి ఆడియో సిస్టమ్ రాలేదు, నార్మల్ డమ్మీ వచ్చింది. సో దీంట్లో మనం ఏం చేసామంటే దీంట్లో హై ఎండ్ సిస్టమ్, ఒక ఆడియో కంప్లీట్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టి, దాంతోపాటు 4 360 కెమెరా ఒకటి పెట్టి, దాంతోపాటు డోర్లో మనకు కాంపోనెంట్ స్పీకర్స్ అంటే 4 కాంపోనెంట్ స్పీకర్, దాంతోపాటు డాంపింగ్. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ మనకు కంప్లీట్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్తో పాటు సౌండ్ సొల్యూషన్ను కూడా మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. సో బేసిక్ వెహికల్ని ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఎండ్ లాగా మనం దీన్ని మార్చాము. సో ఏ విధంగా ఏమేమి ఇన్స్టాల్మెంట్ మనం చేసామనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం షార్ప్ సిస్టమ్ అనేది పెట్టాము, 360 అనేది పెట్టాము, హై ఎండ్ స్పీకర్స్ పెట్టాము. సో మనం దీంట్లో డాంపింగ్ కూడా మనం దీంట్లో హై ఎండ్ డాంపింగ్ అనేది తీసుకున్నాం. సో నేను సిస్టమ్ ఎట్లా చేశారు, ఏం చేశారని చూపిస్తాను, రండి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జనరల్గా అడుగుతారు కదా, డాంపింగ్ అంటే ఏంటి, డాంపింగ్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాంపింగ్ చేయడం వల్ల ఏ మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్షన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నాన్ డాంపింగ్ ఏరియా, ఇది బానెట్ కదా, ఏ సౌండ్ ఏ విధంగా వస్తుందని చూడండి. ఇప్పుడు మన ఇది డాంపింగ్ ఏరియా చూడండి, ఇక్కడ మనకు హాలో సౌండ్ అనేది వినపడుతుంది, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఒక కంప్లీట్ ఒక ఫుల్ ఫిల్ సౌండ్ అనేది వినపడుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఈ వెహికల్లో కంప్లీట్గా 4 డోర్ పార్ట్లో టోటల్గా మనం డాంపింగ్ అనేది చేశాము. సో సిస్టమ్ని కూడా చూపిస్తాను, రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎలా డమ్మీ ఏదైతే ఉందో దాన్ని పక్కన తీసి పెట్టేసి ఇక్కడ కంప్లీట్గా మనం ఒక ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ పెట్టాం. ఇది కంప్లీట్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. దీంతో పాటు మనకి ఏంటంటే 4 కెమెరా దీంట్లో మనం పెట్టాం, దట్ ఈస్ 360 కెమెరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ ఇండికేటర్ వేసినాం అనుకోండి, ఇక్కడ చూడండి మొత్తం మనకు రైట్ వ్యూ కనబడుతుంది. సేమ్ అలాగే మనకు ఒకవేళ లెఫ్ట్ ఇండికేటర్ వేసాం అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ వ్యూ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఫ్రంట్ ఒకవేళ చూడాలనుకోండి, ఒకవేళ ఇప్పుడు రివర్స్ గీర్ వేసాం, ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ రియర్ బ్యాక్ సైడ్ వ్యూ. సో ఈ రియర్ వ్యూ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనకు ఒకవేళ ఫ్రంట్ కావాలంటే ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ వ్యూ కూడా కనబడుతుంది. సో అలాగే మనకు ఇది 360 కంప్లీట్గా మనకు 4 సైడ్ వెహికల్ వ్యూ అనేది మనకు దీంట్లో మనకు కనపడుతుంది. సో ఇప్పుడు మీరు చూశారు కదా, అది కాకుండా మనకు ఇక్కడ చూశారు కదా, ఇది కంప్లీట్ 360 వ్యూ అనేది కనబడుతుంది. సో మనం దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసి మనకు ఇది కంప్లీట్గా ఎక్కడ మన కారులో చుట్టుపక్కల ఎక్కడ ఏముందని మనం ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది 360 అనేది చూసాం కదా, నవ్ వీ విల్ గో ఫర్ ఎనీ యూట్యూబ్. సో దీంట్లో ఏంటంటే మనం ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ పెట్టాం కాబట్టి యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ ఇక సర్వం దీంట్లో మనకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి పిక్చర్ క్లారిటీ, దాంతోపాటు మనకు సౌండ్ సిస్టమ్ కూడా. ఇప్పుడు మీరు చూశారు కదా, దీంట్లో యాంప్లిఫైర్ ఊఫర్ ఏం లేదండి, ఓన్లీ 4 డోర్లో టోటల్గా మనకు కాంపోనెంట్ స్పీకర్స్ అనేది వేసేసి దాన్ని డాంపింగ్ చేసి సిస్టమ్ అనేది మనం దీంట్లో పెట్టాం. సో మీకు ఇక్కడ సిస్టమ్ సౌండ్ అనేది మీకు అర్థమవుతుంది, దానివల్ల ఇంత ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ ఆడియో వీడియో క్లారిటీ కూడా మీరు చూశారు. సో ఈ విధంగా మనకేంటంటే బేసిక్ వెహికల్లో అసలు సౌండ్ సిస్టమ్ బాగలేకపోతే కూడా పర్వాలేదు, లేకపోతే మనకు సిస్టంలో ఎలాంటి అప్గ్రేడేషన్ లేకపోతే కూడా మనం దీన్ని టోటల్గా మనం ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ 360 కెమెరా అంటే ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేస్తే ఎట్లా మనకు 360 కనపడుతుంది అని ఒక డౌట్ ఉండేది కదా. దీనికి మనం 4 కెమెరాస్ అనేది మనం దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ కెమెరా, ఫ్రంట్లో మనం ఇక్కడ పెట్టాము. సో ఒకసారి ఈ ఫ్రంట్ కెమెరాతో పాటు ఇక్కడ మిర్రర్ వచ్చేటప్పుడు ఇక్కడ
రైట్ సైడ్ మిర్రర్కి ఒక కెమెరా పెట్టాము. దిస్ ఈజ్ ద సెకండ్ కెమెరా. సేమ్ అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక కెమెరా పెట్టాము. ఇక్కడ డిక్కీలో ఒక కెమెరా పెట్టాము. సో దిస్ ఈజ్ ద థర్డ్ కెమెరా. సో అలాగే ఈ మిర్రర్ దగ్గర 4 కెమెరా. ఈ 4 కెమెరాని అట్ అ టైం మనకు ఒకసారి కాలిబ్రేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే 360 వ్యూ అనేది 4 కలిసేటప్పుడు మనకు ఒక క్యాప్చర్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూశారు కదా, బేసిక్ వెహికల్ని ఈ విధంగా అప్గ్రేడేషన్ మనం చేశాము. అడిషనల్గా ఏం లేకుండా సింపుల్గా ఒక సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, 4 డోర్లో కాంపోనెంట్ స్పీకర్స్, దాంతోపాటు మనకు డాంపింగ్. సో ఈ విధంగా అప్గ్రేడేషన్ మనం ఏ కార్ కన్నా ఇవ్వచ్చు. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి మనకు అడగండి. నేను కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు తీసుకుంటాను. రండి. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి బ్యూటిఫుల్ బండి తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ అ టోటల్ బేసిక్ వెహికల్. సో దాంట్లో సిస్టమ్ కానీ ఇన్ఫోటైన్మెంట్ కానీ అట్లాంటిది లేదు కదా. సో యు ఆర్ మ్యూజిక్ లవర్. సో మీకు ఫస్ట్ అప్పటి నుంచి మ్యూజిక్ బాగా రావాలి, బాగా ఉండాలి, ఎక్కువ అడిషనల్గా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉన్న వాటిలోనే యూ నీడ్ గుడ్ క్వాలిటీ అని అడిగారు కదా. సో ఇప్పుడు మీకు ఒక సొల్యూషన్ అనేది ఇచ్చా. ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఒక 360 కెమెరా, 4 డోర్లో ఉన్న ప్లేస్లోనే కాంపోనెంట్ స్పీకర్, డాంపింగ్. సో ఇప్పుడు మీరు విన్న తర్వాత హౌ యూ ఫీల్ అబౌట్ ద మ్యూజిక్ సిస్టమ్? మీ మైండ్లో ఏ విధంగా ఉండేనో ఇప్పుడు అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఫ్యూ వర్డ్స్ అబౌట్ క్వాలిటీ, ఇన్స్టాలేషన్, ప్రైస్, అబౌట్ కార్ ట్రాక్స్. మోర్ అబౌట్ కార్ ట్రాక్స్ చెప్పాలంటే వచ్చిన తర్వాత ఏమి సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో మంచి సజెషన్ ఇచ్చారండి. గుడ్. నెంబర్ 1. నెంబర్ 2, సజెషన్ ఇచ్చారు కదా, ఎలా ఇన్స్టాల్ చేస్తారో అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత ప్రతి పర్సను వెరీ డెడికేటెడ్, వెరీ కమిటెడ్, చాలా నీట్గా చేశారు. దట్స్ వాట్ ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. యా.